మరోవైపు రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా హాట్ కామెంట్స్ చేశారు. జగన్ బీఫామ్ మీద గెలిచిన వ్యక్తి కానీ చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారన్నారు. నెల్లూరు రూరల్లో వైసీపీ కేడర్ అంతా ఆదాల ప్రభాకర్ రెడ్డి వైపే నిలిచిందన్నారు. ఎందరో కార్పొరేటర్ల బలగం ఉంది అనుకున్నారు. ఇప్పుడు ఏమైంది, అంతా ఆదాల వైపు వచ్చారని, రూరల్లో వైసీపీకి పట్టిన దరిద్రం వదిలిందన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల కంటే రూరల్లో ఎక్కువ మెజార్టీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎవరడిగినా సరే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తామని చెప్పి ఈరోజు అందరు రావడం జరిగింది. పాపం చాలా మంది అనుకున్నారు మాకు చాలా బలం ఉంది, మాకు బలగం ఉంది, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం మొత్తం నాతో పాటు నడుస్తుంది అని చెప్పి అనుకున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగింది ఏంటంటే రూరల్కి సంబంధించి నిన్నటి వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టినటువంటి దరిద్రం వదిలిపోయింది. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా స్వతంత్రంగా మేము ఉంటామని చెప్పి ముందుకొచ్చారు. కాబట్టి ఈరోజు దానికి సంబంధించి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉండేటువంటి అందరూ ఈరోజు జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రీజనల్ కోఆర్డినేటర్గా మనకున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, రూరల్కి సంబంధించి సత్సంబంధాలు కలిగినటువంటి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరితో పాటు నెల్లూరు నగరానికి సంబంధించి మాజీ మంత్రిగా, నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యుడిగా నెల్లూరు నగరం మీద పట్టున్నటువంటి సోదరుడు అనిల్ కుమార్ యాదవ్ గారు అందరూ కలిసి ఈరోజు సంయుక్తంగా అందరం కలిసి మేమందరం రావడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో కూడా నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ రెండు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయబావుట ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తాం. తప్పనిసరిగా ఏదన్నా ఉంటే ఈ మధ్య వరకు చాలా ఇబ్బందులు జరిగాయి, అవన్నీ తొలగిపోయాయి మబ్బుల్లాగా ఈరోజు ఎన్నికలకు ముందు. ఎందుకంటే చాలా రకాలైనటువంటి నాటకాలు ఆడారు. ఎన్నికల దాకా మభ్యపెట్టి వెళ్ళిపెట్టాలనేటువంటి ఆలోచన చేసినా ఈరోజు భగవంతుడు ఓచుకోలేదు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది నెల్లూరు రూరల్లో. అందరూ కూడా ఈరోజు ఎవరిని అడిగినా నెల్లూరు రూరల్కి సంబంధించి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని సమన్వయకర్తగా నియమించడం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి